వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. ట్రైన్ లో డబ్బులు ఇవ్వకపోతే ట్రాన్స్జెండర్లు ఇంత దారుణంగా కొడతారా? ముంబై లోకల్ ట్రైన్ లో డబ్బులు ఇవ్వనందుకు ఇద్దరు ట్రాన్స్జెండర్లు ఓ యువకుడిని ఘోరంగా కొట్టారు. ప్రైవేట్ పార్ట్ చూపిస్తూ అసభ్యంగా ప్రవర్తించారు. ట్రాన్స్జెండర్లు ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారు? ఇది మొదటిసారి కాదు. మన తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి ఘటనలు చాలా జరిగాయి. అంతెందుకు 2 రోజుల క్రితం గుంటూరులో మహిళను టీడీపీ నాయకుడు వివస్త్రను చేసి కొట్టిన ఘటనలో ఇదే ట్రాన్స్జెండర్లను వినియోగించాడు. బేసిక్ గా ట్రాన్స్జెండర్లు అంటూ మనందరికీ ఒక సానుభూతి ఉంటుంది. అందుకే ఎక్కడ డబ్బులు అడిగినా ఎంతో కొంత ఇస్తుంటా. కానీ ఇది మ్యాండేటరీ అన్నట్లుగా తాము డబ్బులు అడిగితే జనాలు ఖచ్చితంగా ఇవ్వటం, తాము తీసుకోవడం రాజ్యాంగ హక్కు అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు. హైదరాబాద్ లాంటి చోట కొత్త అపార్ట్మెంట్ లో గృహప్రవేశం చేయాలంటే చాలు జనాలు వణికిపోతున్నారు. ఎక్కడ ట్రాన్స్జెండర్లు వస్తారోనని. ఎందుకంటే వాళ్ళు అడిగినంత డబ్బులు ఇవ్వకపోతే బీభత్సం సృష్టిస్తున్నారు. ఒంటిపై దుస్తులు తీసేసి ప్రైవేట్ పార్ట్స్ చూపిస్తూ దారుణంగా బిహేవ్ చేస్తున్నారు. కొన్నిసార్లు యజమానిపై దాడి చేస్తున్నారు. అలాగే ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర కార్లు ఆపి ఇలా